ఉపవాసము మనకి జయమునిస్తుంది. ఉపవాసం మనకు శక్తిని ఇస్తుంది. ఉపవాసం మనకు ధైర్యం ఇస్తుంది. ఉపవాసము ద్వారంగా మన జీవితంలో ఈరోజు ముఖ్యంగా చెప్పదలుచుకుంది, ఉపవాసము ద్వారంగా మన జీవితంలో ఎన్నో కట్టబడిన పరిస్థితులు విడిపించబడతాయి. ఈరోజు అటువంటి విడుదల కావాల్సిన వారు ఎవరన్నా ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? మీరు ఉపవాసం అంటే ఇట్ ఈస్ యోర్స్. మీకు తప్పకుండా విడుదల. ఎందుకంటే ఉపవాసం అనేది మన ఆత్మీయ ఆయుధం అండి. మనం ఉపవాసం అండి ప్రార్థన చేసినప్పుడు అపవాది ఓడిపోతాడేమో కాదు, తప్పకుండా ఓడిపోతాడు. ఎంతోమంది దురాత్మ చేత పట్టి పీడించబడేటప్పుడు వారికి సలహా ఇచ్చదు ఒకటే, ప్రార్థన చేయండి. కానీ ఎవరైతే వారి తల్లిదండ్రులు, ఎవరైతే వారి రక్త సంబంధంలో భర్త లేకపోతే భార్య లేకపోతే ఎవరైతే దగ్గర ఉన్నారో వారికి చెప్పేది ఏంటంటే, అమ్మా నువ్వు ఉపవాసం ఉండు, అయ్యా నువ్వు ఉపవాసం ఉండు. నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ ఇంట్లో ఉన్న దురాత్మ బంధకాలు తెంపబడతాయి. ఎందుకంటే ఆ సంఖ్యలు మామూలుగా తెంపలేము, ఆ సంఖ్యలు మామూలుగా కుదరదు. కానీ ఉపవాసము తెంపుతుంది. మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడండి. అంటే మన ఆత్మీయ పోరాటం, మనం మాంసాన్ని పోరాటలేదు కానీ ఏం పోరాడుతున్నాం? అంధకార సమూహం, వాయుమండల అధిపతులు, లోకనాథులు, దురాత్మ సమూహం, దేవునికి విరోధమైన ఇవన్నిటితో పోరాడుతున్నాం. బట్ దెర్ ఇస్ అ ఫైట్. తప్పకుండా యుద్ధం ఉంది. మన జీవితంలో ఒక కష్టం కలుగుతుందంటే, ఒక నష్టం కలుగుతుందంటే అక్కడ ఒక యుద్ధం ఉంది కాబట్టి కలుగుతుందండి. అపవాది మనల్ని దాడి చేస్తున్నాడు కాబట్టి మన జీవితంలో పోతుందండి. చాలామంది నేను పోరాడినండి అంటున్నారు. పోరాడకపోతే ఏం చేస్తారు? మరణిస్తారా? ఎంతోమంది ఆత్మలో మరణించిన స్థితిలో ఉన్నారు, ఎంతోమంది పడిపోయిన స్థితిలో ఉన్నారు, ఎంతోమంది కోల్పోయిన స్థితిలో ఉన్నారు. దేవుడు అంటున్నాడు, లే పోరాడు, ఫైట్. ఆత్మలో పోరాడు, మనుషుల్ని కాదు, రక్త మాంసాలని కాదు, కనబడని దురాత్మని పోరాడు. సర్వాంగ కవచాన్ని ధరించుకుని పోరాడు. కానీ అన్నీ ధరించుకున్న తర్వాత ప్రార్థనలో పోరాడాలంట. ఎంత సర్వాంగ కవచాన్ని ధరించినా కూడా ప్రార్థనలో పోరాడాలంట. దేవుని వాక్యంలో చూస్తే ప్రతి ఒక్కరు ఎవరైతే ప్రార్థనలో పోరాడదలుచుకున్నారో వారందరూ ఉపవాసం ఉండే పోరాడారండి. బైబిల్లో పౌలు ఉపవాసం ఉండి పోరాడాడు 14 రోజులు, దానియేలు 21 రోజులు, ఇంకా అనేక సార్లు 3 రోజులు. ఇలాగా ప్రతి ఒక్కరు యేసు ప్రభుతో సహా ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. కేవలం ప్రార్థన చేయలే. ఈరోజు మనుషులు తీసి పడేస్తున్నారు. ఉపవాసం అంట ఆ రోజు కాలాలు, ఉపవాసం అంట కేవలం పద్ధతులు. నో, నిజంగా ఉపవాస శక్తి వేరు. ఉపవాసం ఉంటే నన్ను నేను చెప్పుకుంటాం, నన్ను నేను చంపుకుంటాం, నన్ను నేను తగ్గించుకుంటాం, నాకు నేను కాదు అంటాం. ఈరోజు మనం కాదు దేవా నీవే. దేవుని వాక్యంలో ఉంటుంది మత్తయి సువార్త 6:16 దేవుడు అంటున్నాడు, మీరు ఉపవాసం ఉండేటప్పుడు, మీరు ఉపవాసం ఉండదలుచుకుంటే కాదు. ఇంగ్లీష్ బైబిల్ అయితే వెన్ యూ ఫాస్ట్, నాట్ ఇఫ్ యూ ఫాస్ట్. నీవు ఉపవాసం ఉంటే కాదు, కానీ ఉపవాసం ఉండదలుచుకునేటప్పుడు ఇప్పుడు ఉపవాసం ఉంటున్నావు, ఉపవాసం ఉండేటప్పుడు ఇలాగ ఉండాలి. ఈ రోజుల్లో ఉపవాసము దేవుడిని ఎరగని వారు కూడా ఎంతగానో ఉన్నారండి. దేవుని బిడ్డలమైన మనమైతే ప్రార్థన ఆలకించేస్తారులే, ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. చాలామందికి ఏంటి మనస్తత్వం అంటే, ప్రార్థనకు జవాబు వస్తుంది కదా, చాలే, ఇంత కార్యం జరుగుతుంది కదా ప్రార్థన చేస్తే, నాకు అంతొద్దు, ఇంత జరుగుతుంది కదా, ఇది చాలే. నో, ఇఫ్ యూఆర్ సేయింగ్ దేవా నాకు ఇంతొద్దు, ఇంతే చేసే వదిలే అంటే దేవుడు చేయడండి. దేవుడు ఏ పని సగం చేయడు. దేవుడు ఏ పని ఆశ లేని వారికి, ఎదురు చూడని వారికి చేయడు. ఈరోజు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారేమో, మీ రక్త సంబంధాల కొరకు ప్రార్థన చేస్తారేమో, మీ ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తారేమో, మీ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తారేమో, మీ వివాహం కొరకు ప్రార్థన చేస్తారేమో, మీ బిజినెస్ కొరకు ప్రార్థన చేస్తారేమో, మీ చేతి పనిని ఆశ్రయించాలని ప్రార్థన చేస్తారేమో, లేకపోతే ఏదో సమస్యల నుంచి విడుదల కావాలని ప్రార్థన చేస్తారేమో, మీకు విరోధంగా పనిచేస్తున్న శక్తుల్ని విడుదల కావాలని ప్రార్థన చేస్తారేమో, బంధించబడిన స్థితుల్లోంచి బయటికి రావాలని ప్రార్థన చేస్తారేమో, అశ్లీలమైన దృశ్యాలు చూసే ఆ బంధకము నుండి బయటికి రావాలి, కామ సంబంధమైన దురాత్మత నుంచి బంధకాల నుండి విడుదల కావాలని ప్రార్థన చేస్తారేమో, గర్వపు మనసు నుండి తగ్గింపు కావాలని ప్రార్థన చేస్తున్నారేమో.
మీరు దేని గురించి ప్రార్థన చేస్తున్నారైనా ఉపవాస ప్రార్థన ద్వారంగా మీకు జవాబు అనుగ్రహించబడుతుందని నమ్మండి. నమ్మేవారు బిగ్గరగాలు చెప్తామా? దేవుని వాక్యంలో దేర్ ఆర్ సమ్ గుడ్ రీజన్స్ టు ఫాస్ట్. దేనికి ప్రార్థన చేయాలి, ఎలాగ ప్రార్థన చేయాలి, ఏ విషయాల కొరకు ప్రార్థన చేయాలి, ఈ ప్రార్థన వలన జవాబు వస్తుందా? మొదటిగా మీరు రాసుకోండి, ఇది రాసుకోవాలండి మీరు. తగ్గింపు, ద స్పిరిట్ ఆఫ్ హ్యూమిలిటీ, దీన మనసు కొరకు, తగ్గింపు అనే ఆత్మ కొరకు, విల్లింగ్నెస్ టు సబ్మిట్, నేను సమర్పించుకుంటానయ్యా, తగ్గింపు అనే ఆత్మ కొరకు ప్రార్థన చేయాలండి. ఇది వాక్యానుసారంగా చూస్తే యాకోబు 4:10, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. అంటే ఈరోజు దేవా నాకు తగ్గించుకునే మనసు దయచేయ, తగ్గించుకో ఆత్మ దయచేయ, నా ఆత్మ తగ్గించుకోవాలి, నేను తగ్గించుకుంటే నువ్వు హెచ్చిస్తావు. ఈరోజు చాలామంది దేవా నన్ను హెచ్చించు అన్న దాని కొరకు ప్రార్థన చేస్తారు. అలా ప్రార్థన చేస్తాం వల్ల ప్రయోజనం లేదు. చాలామంది నన్ను హెచ్చించుదేవా అని అడిగే ప్రార్థన భావమే, ఉద్దేశమే, నేనేదో గొప్పవాడిని అయిపోవాలి, వాడికన్నా నేను యోగ్యుని అయిపోవాలి. కానీ దేవుడు నువ్వు తగ్గించుకో, నేను హెచ్చిస్తా. సో మొదటిగా ప్రే ఫర్ ద స్పిరిట్ ఆఫ్ హ్యూమిలిటీ, విల్లింగ్నెస్ టు సబ్మిట్. రెండోది ప్రే ఎ స్పిరిట్ ఆఫ్ రెవరెన్స్. రెవరెన్స్ అన్నమాట దేవుడంటే భయము, దేవుడంటే గౌరవము, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, గౌరవము, దైవ భయము. సామెతలు 9:10 అండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. జ్ఞానమునకు మూలము. దేనికి మూలమంట? జ్ఞానమునకు మూలము. ఎంతమందికి జ్ఞానం కావాలి? ఇక్కడ ఈ లోకంలో జీవించాలంటే మనందరికి జ్ఞానం కావాలి. ఎవడన్నా నాకు జ్ఞానం ఉంది అన్నాడా వాడు వెర్రువాడి, తప్పకుండా ఈజ్ అ ఫూల్. ఎందుకంటే జ్ఞానము దేవుని దగ్గర నుంచి వచ్చేది, దేవుని ద్వారా అనుగ్రహించబడేది. నిజంగా జ్ఞానము కావాలని ఆశపడేవాడు, దేవా నీకు భయపడుతున్నానయ్యా, ఐ విల్ ఫియర్ యూ లార్డ్, ద స్పిరిట్ ఆఫ్ రెవరెన్స్. మూడోది మనం చూస్తాము, ప్రే ఫర్ ద స్పిరిట్ ఆఫ్ ప్యూరిటీ, పరిశుద్ధత కొరకు ప్రార్థన చేయాలండి. శుద్ధ మనస్సాక్షి, శుద్ధ హృదయము, పరిశుద్ధుడిగానే జీవించాలి. మత్తయి సువార్త 5:8. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈరోజు చాలామంది దేవా నేను నిన్ను చూడాలని ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవా నాకు హృదయ శుద్ధి దయచేయ అని ప్రార్థన చేయాలి. మనము నిజంగా హృదయ శుద్ధిని కోరితే, మనలో హృదయ శుద్ధి ఉంటే ఆటోమేటిక్గా దేవుని చూస్తామంట. ఇట్ ఈస్ నాట్ టు ఆస్క్ గాడ్ ఐ వాంట్ టు సీ యూ, ఇట్ ఈస్ టు సే గాడ్ మేక్ మై హార్ట్ క్లీన్, మేక్ మీ ప్యూర్, నన్ను శుద్ధినిగా చేయ్యా, హృదయ శుద్ధి నాకు దయచేయ్యా, అప్పుడు నేను చూడగలుగుతాను. నాలుగోదిగా ప్రే ఫర్ ద స్పిరిట్ ఆఫ్ పర్పస్, ఒక ఉద్దేశము తెలుసుకునే ఆత్మ, దేవుని ఉద్దేశము, పర్పస్, ద స్పిరిట్ ఆఫ్ పర్పస్. ఇందుకు వరకు జీవిస్తున్నా, ఏంటి జీవిస్తున్నా, ఏంటి నేను చేసే పని, ఈ పని చేస్తాం వలన ఏంటి, ఈ కార్యాన్ని జరిగిస్తాం వలన ఏంటి, ఈ మార్గంలో వెళ్తాం వలన ఏంటి. వాక్యానుసారంగా చూస్తే ఏ విజ్డమ్ టు సెట్ గోల్స్. తెలుగులో చదువుదామండి, సామెతలు 4:25. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీ కనులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీ కనురెప్పలు నీ ముందు సూటిగా చూడవలెను, సూటిగా చూడాలి. దేవుని ఈరోజు అడగాలి, దేవా ఏం చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేయబోతున్నా, ద స్పిరిట్ ఆఫ్ పర్పస్. ఐదోది ప్రే ఫర్ ద స్పిరిట్ ఆఫ్ సింప్లిసిటీ. కొంతమంది జీవితం ఇస్ టూ కాంప్లికేటెడ్ అండి, టూ కాంప్లికేటెడ్. వారి జీవితాన్ని, వాళ్ళ ఇల్లుని, వారి కుటుంబాన్ని, వారు చేసే పనులు చూస్తే కాంప్లికేటెడ్. ఎరా ముక్కు ఇలా పట్టుకోవచ్చు, కాదు నేను ఇట్లే తిరిగి వస్తా, అందరూ ఇటు చేస్తారు కాబట్టి నేను ఇలాగ వస్తా. కానీ నిజమైన జ్ఞానము చూస్తే సింపుల్ వేస్, సింపుల్ డీడ్స్. మాటల్లో చెప్తాను. అమెరికన్స్ అంట మూన్ మీదకి వెళ్ళేటప్పటికి వారు ఎలాగ అక్కడ నోట్స్ రాసుకోవాలి అనే దానికి ఆలోచించి కొన్ని $1 బిలియన్ ఖర్చు పెట్టారంట. యాంటీ గ్రావిటేషనల్ పెన్. ఏంటి ఆ పెన్? ఏంటి యాంటీ గ్రావిటేషనల్. మామూలుగా మనకి ఇక్కడ ఉన్న పెన్స్ ఏంటి, ఇలా పెడితే గ్రావిటీకి ఇంక కిందకి దిగుతుంది కాబట్టి రాసేయచ్చు. కానీ భూమి పైన దాటి మూన్ మీదకి వెళ్ళిన తర్వాత
రాయాలంటే గ్రావిటీ రాదు, ఇంక రాదని దానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేశారు, తయారు చేశారంట. కానీ అదే రష్యన్స్ వెళ్ళినప్పుడు ఏం చేశారు తెలుసా? ఒక పెన్సిల్ తీసుకుని రాసుకుని వెళ్ళిపోయారంట. ఉద్దేశం ఏంటి? చివరికి రాసుకోవాలి అంతే. దేంతో రాస్తాం ముఖ్యమా? ఈరోజు మన జీవితంలో కూడా వి కాంప్లికేట్ థింగ్స్. గాడ్ ఇస్ ఇట్స్ సింపుల్. ఇది కాదు నీ మనసు పెట్టాల్సింది, ఇది ఇంత సులభంగా చేయి, ఇంత కష్టపడద్దు దీనికి. నీ ధ్యేయం ఇది కాదు, కానీ నీ ధ్యేయం అది ఉండాలి. కాబట్టి దేవుడిని అడగాలండి, గివ్ మీ ది హార్ట్ ఆఫ్ సింప్లిసిటీ. Romans 12:8 చదవండి. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పనికి కలిగి ఉందుము. పంచి పెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. ఏది చేయాలో అది చెయ్యి. నీకు దేవుడు ఏది ఇచ్చాడో అది వాడు. నువ్వు ఏమి చేయదలుచుకుంటున్నావో తిన్నగా చెయ్యి. నెక్స్ట్, ప్రే ఫర్ ద స్పిరిట్ ఆఫ్ కంటెంట్మెంట్. తృప్తి కలిగిన మనసు అండి. ద స్పిరిట్ ఆఫ్ కంటెంట్మెంట్. దేవా, నాకు తృప్తి దయచేయ. నువ్వు నన్ను ఆశీర్వదించిన దాంట్లో తృప్తి కలిగి జీవితం నాకు దయచేయండి. ఇక్కడ చూస్తాము యెహోషువ 24:15, ఎ డెడికేషన్ టు ద కాజ్. యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచినడలా మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేను మాత్రం, మీరేమైనా చేసుకోండి అయ్యా, నేను మాత్రం తృప్తి, ఐఎమ్ డన్. నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. నాకు చాలు, నాకు ఇది చాలు, నాకు దేవుడు చాలు. నా అన్యాయంగా దబ్బొద్దు, అన్యాయంగా వచ్చే లాభం వద్దు, అన్యాయంగా చేసే పని వద్దు, అన్యాయంగా అక్రమంగా సంపాదించిన నాకు వద్దు, నాకు తృప్తి చాలు. దేవుడు నాకు ఇచ్చేది నాకు చాలు. కానీ దేవుడు ఇచ్చింది ఎప్పుడైనా ఏదైనా తక్కువ ఉంటుందా? నో వే. కానీ మనుషుడికి దేవుడు ఎంత ఇచ్చినా కూడా నాకు ఇంకా కావాలనే మనసు ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడాలండి. దాని తర్వాత ప్రే ఫర్ ద స్పిరిట్ ఆఫ్ డెలిజెన్స్, అంటే విల్లింగ్ టు వర్క్ హార్డ్. కష్టపడి పనిచేసే మనసు దయచేయ్యా. ఇంకో మాటలు చెప్పాలంటే సోమర్థనాన్ని నా నుంచి తీసివేయ్యా. 2 పేతురు 1:5. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలిగిన వారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఈరోజు నిజంగా ఈ వాక్యానుసారంగా ఈ ప్రార్థన చేస్తే మన జీవితంలో ఎంతో గొప్ప కార్యాలు జరుగుతాయండి. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఈరోజు ఈ 7 విషయాలు మీరు అడగబోతున్నారు. మొదటిగా ఈ 7 విషయాలు దేవుని సన్నిధిలో అడుగుదాం. కానీ అదే సమయంలో మొదటిగా లేచి మీ జీవితంలో ఉన్న బంధకాలు, మీరందరూ చెప్పారు నా జీవితంలో ఉన్న బంధకం తెంపబడాలి, నా జీవితంలో విడుదల కావాలి, నా జీవితంలో దేవుని కార్యం జరగాలి. మీరు నమ్మండి, మీరు ఏదైతే అడుగుతున్నారో మీరు పొందుకుంటున్నారు. మీరు ఏదైతే అడుగుతున్నారో యు ఆర్ రిసీవింగ్ ఇట్. విశ్వాసముతో దేవుని సన్నిధిలో అడగండి. అలాగే కళ్ళు మూసుకుని యేసయ్యని పిలవండి. తండ్రి సహాయాన్ని అడగండి. దేవా, తండ్రి, నా పరమ తండ్రి, నాకు ఈ విషయంలో సహాయం దయచేయ్యా, నాకు ఈ విషయంలో జయం దయచేయ్యా, ఈ పలానా సహాయం నాకు కావాలయ్యా, ఈ పలానా బంధకాన్ని తెంపివేయ్యా, పలానా రీతిగా నీ కృపను నాకు దయచేయ్యా, నీ చిత్తాన్ని నా జీవితంలో జరిగించండి అయ్యా. అడగండి, దేవుణ్ణి అడగండి. మొదటిగా మీ జీవితంలో ఏదైతే మీరు వెతుకుతున్నారో, ఏ సహాయం అయితే మీరు కోరుతున్నారో మొదటిగా దేవుణ్ణి అడగండి. ఏదైతే దేవుడు మీ జీవితంలో కార్యాన్ని జరిగించాలని ఆశపడుతున్నారో అడగండి. మీరు అడిగేది మీరు పొందుకుంటున్నారని నమ్ముతూ అడగండి. గాడ్ ఈస్ జస్ట్ గివింగ్ యూ. God is beginning to doing in your life. ఆయన చేస్తాం ప్రారంభిస్తున్నాడు. మీరు చెప్పే ప్రతి దానికి ఆమేన్ అంటున్నాడు దేవుడు. ఈ సెయింగ్ ఎస్ ఐ విల్ డూ. ఏంటి అడుగుతున్నారు? నేను తప్పకుండా చేస్తాను అంటాడు దేవుడు. నమ్మండి, విశ్వాసంతో అడగండి. ప్రార్థన చేద్దామా. ఎంతో కాలం ప్రార్థన లేకుండా పోయిందేమో, కానీ ఇదిగో దేవుడి ముందు వచ్చి మన హృదయాన్ని చెప్పుకుని, దేవా మా ప్రార్థన ఆలకించేయ, నా ప్రార్థన ఆలకించండి, నీ సమాధానాన్ని దయచేయ. ఒక న్యూ బ్రేక్ త్రూ లార్డ్. గత సంవత్సరాలు వెళ్ళినట్టుగా నాకు ఈ ముందున్న సంవత్సరం వద్దయ్యా.
ఏదో జీవించడానికి కాదయ్యా. హెల్ప్ మీ టు లివ్ ద బెస్ట్ లార్డ్. అడుగుదామండి దేవుణ్ణి, దేవా నాకు తగ్గింపు హృదయాన్ని దయచేయ, తగ్గింపు మనసును దయచేయ, తగ్గింపు అనే ఆత్మని దయచేయండి అయ్యా. నాలో గర్వం తీసివేయ, అహంకారం తీసివేయ. ప్రతి నాశనానికి ముందుగా గర్వం నడుస్తుంది కదయ్యా. గర్వం వద్దయ్యా, నాలో ఏమీ లేదయ్యా, నాలో ఏమీ లేదయ్యా. తగ్గించుకుంటా దేవా. నేను ఏమైనా అయ్యి ఉన్నానంటే అది కేవలం నిన్ను బట్టే. నా జీవితంలో ఏదైనా ఉందంటే అది నిన్ను బట్టే. దేవా నేను తగ్గించుకుంటానయ్యా. నీ ఆత్మ ద్వారాగా నన్ను తగ్గింపచేయ. గర్వపు మనసు నాలో తీసే. అహంకారం నువ్వు అసహించుకుంటావు కదయ్యా. అడుగుదామండి దేవా, నాకు నువ్వంటే గౌరవం ఉండాలయ్యా. భయం భీతి కాదయ్యా, పిరికితనపు ఆత్మ కాదయ్యా. కానీ అదే సమయంలో నా తండ్రి, నా దేవుడు, నా యజమాని, నా రాజు అనే గౌరవాన్ని దయచేయ. దైవ భయాన్ని పుట్టించే దేవుడు కదయ్యా. గివ్ us the fear of the spirit of reverence, Lord. అడగండి, అడగండి, విశ్వాసంతో అడగండి. గౌరవంతో నన్ను నింపయ్యా. నువ్వు చూస్తున్నావనే గౌరవం ఉండాలయ్యా. నువ్వు చూస్తున్నావని నేను జాగ్రత్తగా జీవించాలయ్యా. నువ్వు వింటున్నావని నేను జాగ్రత్తగా మాట్లాడాలయ్యా. నీకు లెక్కప్ప చెప్పాలని జాగ్రత్తగా లెక్క చేయాలయ్యా. నేను చేసే సమస్తంలో నువ్వు ఉన్నావు, నువ్వు నాలో ఉన్నావు, నువ్వు నా తోడు ఉన్నావు, నువ్వు నా పక్కన ఉన్నావు అనే విశ్వాసంతో నేను ప్రతిదీ చేయగలుగుతానికి సహాయం చేయ. ఆస్క్ గాడ్, ఆస్క్ గాడ్. లార్డ్ గివ్ మీ ఎ స్పిరిట్ ఆఫ్ ప్యూరిటీ లార్డ్. శుద్ధ హృదయము, శుద్ధ మనస్సు నాలో దయచే. శుద్ధ ఆత్మను నాలో దయచే. పరిశుద్ధాత్మ ద్వారంగా పరిశుద్ధపరచబడే జీవితాన్ని నాకు దయచే. నీ ఆత్మ ద్వారంగా మాత్రమే పరిశుద్ధతలోకి నేను నడవగలుగుతానయ్యా. పరిశుద్ధమైన జీవితాన్ని నాకు దయచేయి. అడగండి దేవుని, పరిశుద్ధమైన జీవితాన్ని నాకు దయచేయి. నా జీవితంలో పరిశుద్ధత దయచేయి. నా తలంపులో పరిశుద్ధత దయచేయి. నేను చేసే పనుల్లో పరిశుద్ధతను దయచేయి. అపవిత్రతను తీసివేయ్యా. ఎందుకంటే అపవిత్రమైన స్థలంలో నువ్వు నివసించలేవయ్యా. నా జీవితం నీకు అంగీకారంగా ఉండాలి. పరిశుద్ధంగా నీ కొరకు నేను ఉండాలి. గివ్ మీ ఎ ప్యూర్ హోలీ లైఫ్. అవునే అనే పరిశుద్ధిని నీ రక్తంలో కడగబడతానే పరిశుద్ధి. నీ ఆత్మ ద్వారంగా పరిశుద్ధిగా జీవిస్తూ కొనసాగించగలుగుతానయ్యా. త్రూ యువర్ స్పిరిట్ ఐ కెన్ లీడ్ ఎ హోలీ లైఫ్ లార్డ్. నాకు పరిశుద్ధతను దయచేయి. నీకు ఇష్టం లేనిది, నీ దృష్టిలో అసహ్యంగా కనిపించేది, నీ దృష్టిలో మురిగ్గా కనిపించేది ఏదైనా సరే నా జీవితంలో కడిగివేయ. ఇప్పుడే క్రీస్తు యేసు రక్తంతో కడిగివేయమని వేడుకుంటున్నానయ్యా. అడగండి దేవుణ్ణి, నా జీవితంలో ప్రతి మురికిని ఇప్పుడే కడిగేయ. నా జీవితంలో ప్రతి మురికిని ఇప్పుడే కడిగేయ. అడగండి, మీరు నోరు తెరిచి అడగండి. దేవా నా జీవితంలో ప్రతి మురికిని కడిగివేయ, ప్రతి పాపాన్ని కడిగివేయ. ఈ క్షణమైన పరిశుద్ధంగా మార్చబడాలయ్యా. ఈ క్షణమే పరిశుద్ధంగానే తీర్చిదిద్దబడాలయ్యా. ఈ క్షణమే నీ ఆత్మ నాలో బలమైన కార్యం జరిగించాలయ్యా. God give me a spirit of purpose, Lord. ఉద్దేశం కలిగిన జీవితం అయ్యా, గురి కలిగిన జీవితం అయ్యా. దేవా ఏది చేసినా ఒక గురి ఉండాలయ్యా. వ్యర్థంగా ఏది చేయనవద్దు, వ్యర్థంగా సమయాన్ని గడపనవద్దు, వ్యర్థంగా డబ్బును ఖర్చు పెట్టనవద్దు, వ్యర్థంగా ఏది ఉండనవద్దు అయ్యా. అడగండి దేవుని, అడగండి. గివ్ మీ ఎ స్పిరిట్ ఆఫ్ పర్పస్ లార్డ్. నీ ఆత్మ నాకు బయలుపరుస్తుంది కదయ్యా. నీ ఆత్మ తండ్రి నీ మనస్సును నాకు బయలుపరుస్తుంది కదయ్యా. నీ చిత్తాన్ని నాకు బయలుపరుస్తుంది కదయ్యా. లీడ్ మీ త్రూ యువర్ స్పిరిట్ లార్డ్. గివ్ మీ ఎ పర్పస్ ఫిల్డ్ లైఫ్ లార్డ్. ఉద్దేశము, నీలో జీవించే ఉద్దేశపు బ్రతుకు నాకు దయచేయి దేవా. జీవితంలో ఎక్కువ కాంప్లికేటెడ్ లైఫ్ ఉండడం వద్దయ్యా నాకు. లెట్ మీ నాట్ కాంప్లికేట్ థింక్, వరీ ఓవర్ ఎనీథింగ్ లార్డ్. చింతించే బ్రతుకు నాకు వద్దయ్యా. దేని విషయమో చింతించాలన్నావు కదయ్యా. ప్రార్థన విజ్ఞాపనతో, స్తుతి ఆరాధనలతో అయ్యా మా విన్నపములు నీకు తెలియజేయమన్నావు కదయ్యా. వీళ్ళు ఎవరెవరైతే చింత ఉందో అడగండి దేవా. నాలో ఉన్న చింతను తీసేయ. ఈరోజు మీ జీవితంలో ఏంటి, మీ జీవితంలో ఉన్న చింత దేవుని సన్నిధిలో చెప్పండి. ఈ క్షణమే ఆ భారం మీలోంచి దిగిపోవాలండి. ఈ క్షణమే ఆ భారం, ఆ బరువు మీలోంచి దిగిపోవాలండి. దట్ బర్డెన్ షల్ లీవ్ యు రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అది ఏం భారమైనా, అది చదువు చింతమనే, వివాహ చింతమనే,
భవిష్యత్తు చింతావనే, ఇల్లు చింతావనే, అప్పులు చింతావనే, ప్రతి ఒక్కటి దేవుని పాదాల దగ్గర విడిచిపెట్టండి ఈ క్షణమే. ఇప్పటికే మీరు ఎంతో ఓడిపోయారేమో, ఎంతో కోల్పోయారేమో, ఎంతో సోలిపోయారేమో. కానీ చెప్పండి దేవుని దగ్గర, దేవా నీ పాదాల దగ్గర పెట్టేస్తాను, నేను ఇక బాధపడినయ్యా. ఐ గివ్ యూ ద అథారిటీ లార్డ్. నా చింతంతా నీ దగ్గర, నీ మీదే వేస్తున్నానయ్యా. నువ్వే చూసుకోయ్యా, నువ్వే చూసుకోయ్యా. చెప్పండి దేవా నా చింతంతా నీ దగ్గర పెట్టేస్తున్నాను. లార్డ్ గివ్ మీ ఎ స్పిరిట్ ఆఫ్ కంటెంట్మెంట్ లార్డ్. తృప్తి కలిగిన జీవితాన్ని దయచేయ. నువ్వెన్ని చేసినా ఇంకా నాకు అది లేదే, ఇది లేదే, అది లేదే, ఇది లేదని ఇతరులతో పోల్చుకుంటూ జీవిస్తున్నానయ్యా. తృప్తి దయచేయ నా జీవితంలో. నువ్వు తగిన సమయంలో తగిన కార్యాన్ని జరిగించగలిగిన దేవుడు నమ్ముతున్నానయ్యా. దేవా నా జీవితంలో తృప్తి కలిగిన జీవితాన్ని దయచేయి. తృప్తితో జీవించువానిగా నన్ను చెయ్యి. అంచెలంచెలుగా దీవించే దేవుడు, బహుగా వర్ధలింపజేసే దేవుడు అని నిన్ను నమ్మి ఈ పూటకి, ఈ రోజుకి, ఈ స్థితిలో నన్ను ఉంచావు. నీకు వందనములో చెప్పే జీవితాన్ని నాకు దయచేయి. ఈజ్ అ రియల్లీ గ్రాటిట్యూడ్ ఇన్ యర్ లైఫ్? నిజంగా మీ జీవితంలో తృప్తి ఉందా అండి? దేవుడు ఎన్నో చేస్తున్నాడు కదా, మీ జీవితంలో తృప్తి ఉందా? దేవుడికి మనస్ఫూర్తిగా ఇచ్చిన దానికి వందనాలు చెప్తున్నారా? ఇంకా అది లేదే, ఇది లేదే, వారి దగ్గర ఉంది, వీరి దగ్గర ఉంది, ఇతరులతో పూల్చుకుంటున్నారా? మీ పరమ తండ్రి మిమ్మల్ని ఎరిగిన దేవుడు అండి. మీ జీవితంలో ప్రతీది 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 మేలును జరిగించే దేవుడు. నమ్మండి, నమ్మండి. అడుగుతాం దేవా, జ్ఞానముతో కష్టపడి పనిచేసేవాడిగా నన్ను చెయ్యి. అడ్డదారులు వెతకన వద్దయ్యా, అడ్డదారులు వద్దయ్యా. నాకు సులభంగా వచ్చేది వద్దయ్యా, విలువ లేనిది నాకు వద్దయ్యా. దేవా నీవు నాకు ఇచ్చిన శక్తితో, నీవు ఏదైతే నాకు వాగ్దానం చేసావో దాని కొరకు పోరాడి జయించువాడిగా నన్ను చెయ్యయ్యా. అడగండి దేవా, నా చేతి పనిని ఆశీర్వదించయ్యా, నా చేతి పనిని ఆశీర్వదించయ్యా, నా జీవితాన్ని ఆశీర్వదించండి అయ్యా. పరిశుద్ధుడా, ఇదిగోనయ్యా నీ సన్నిధిలో కూడి, నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా, నీ సన్నిధిలో ప్రార్థన చేయుచుండగా, నీ సన్నిధిలో వేడుకొంచుండగా, నీ సన్నిధిలో బతిమలాడుచుండగా, నీ సన్నిధిలో తండ్రి నిన్ను అడుగుచుండగా, విశ్వాసముతో నీ బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థనకి నీవు ఆమేను చెప్పయ్యా. నీవు జరిగించయ్యా, నీవు జరిగించయ్యా. మేము నమ్ముతున్నాము దేవా నువ్వు జరిగిస్తున్నావని. మేము నమ్ముతున్నామయ్యా నువ్వు జరిగిస్తున్నావని. నమ్ముతున్నామయ్యా. ఎవరెవరైతే దేవుడు మీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తున్నారో నమ్ముతున్నారో బిగ్గరగా ఆమేన్ చెప్పండి. నాతో పాటు ఏకమిస్తూ ప్రార్థన చేయండి. దేవా మేము నమ్ముతున్నాము నువ్వు జరిగిస్తున్నామని అయ్యా. దేవా అపవాది తలంపులన్నీ లయమైపోయాడు నమ్ముతున్నామో నీకు స్తోత్రములో. అపవాది తలంపులన్నీ మా జీవితంలో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో లయమైపోయే దాన్ని బట్టి నీకు స్తోత్రములు దేవా, స్తోత్రములు. గివ్ గాడ్ ప్రైజ్, గివ్ గాడ్ ప్రైజ్, గివ్ గాడ్ ప్రైజ్. స్తుతిద్దామండి, స్తుతిద్దాం. దేవునికే జయం, యేసుకే జయం, యేసుకే మహిమ. నూతన కార్యము మాల ప్రారంభించో నీకు వందనములయ్యా, నీకు వందనములయ్యా. నూతన కార్యాన్ని మాల ప్రారంభించో నీకు వందనములయ్యా. నూతన తలుపులను తెరుస్తున్నావు, నీకు వందనములయ్యా. నీ చిత్తంలోకి మమ్మల్ని రీరౌట్ చేస్తున్నావు, నీకు వందనములయ్యా. తండ్రి నీవు సమస్తము మాకు మేలు చేసే దేవుడు, నీకు వందనం. సమస్తము సమకూర్చి జరిగించే దేవుడు, నీకు వందనం. దేవా నీ బిడ్డల జీవితంలో ఇప్పటికే ఎంతగా అపవాది కీడు తీసుకొచ్చాడో దాన్ని ఈ రెండంతల మేలుగా మార్చమని వేడుకుంటున్నానయ్యా. ఎవరెవరి జీవితంలో గత సంవత్సరంలో ఎంతెంత నష్టము చూశారో అదంతా ఈ సంవత్సరం రెండంతల ఆశీర్వాదముగా నజరేయుడైన యేసు నామములో జరుగునుగాక. కలవరము, బాధ, వేదన, కరువుతో నింపబడుతున్న ఈ లోకంలో లార్డ్ help us to share your blessing, Lord. Sow your blessing, Lord. విత్తే సమయం అన్నావయ్యా, విత్తువారిగా మమ్మల్ని చెయ్యయ్యా. Help us, Lord, to sow and multiply 100 times, Lord. ప్రతి ఒక్కరు కూడొచ్చిన ప్రతి ఒక్కరు ప్రార్థనను విన్నావని నమ్ముతూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.